మని ఎంత అవినీతి జరిగిందని చెప్తున్నారు. కాదండి, 1,00,000 కోట్ల పైన ఉంటుంది. దీనికి అంతు లేదు. దీని లెక్క ఎవడు చెప్పలేడు. దీనికి చెప్పగలిగిన వాడు ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఆయన కూడా అనుమానాలు ఉన్నాయి. తనకు వచ్చిందంతా కూడా డైరెక్ట్ గా వచ్చిందా లేకపోతే మధ్యలో ఎంత నొక్కేశారనేటువంటిది ఈ విచారణ, సిఐడి విచారణ, సిట్ విచారణ కోసం ఆయన కూడా చూస్తున్నాడు. ఎవడంత దొప్పేశాడు అనేటువంటిది వాళ్ళు తెలుస్తారు కదా, అప్పుడు మళ్ళీ అతను కూడా వాళ్ళు తొలగిస్తాడన్నమాట. నువ్వు నా దగ్గర మొత్తం చేర్చకుండా నువ్వు ఎందుకు దొబ్బేశావు ఇంత అని. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు ఎవరంత కొట్టేశారు చెప్తారండి. ఈలోగా కాగల కార్యం గందరగోళం తీర్చినట్టుగా విజయసాయి రెడ్డి వచ్చి కొంత సమాచారం ఇచ్చాడు. ఆయన స్కిన్ ఆయన కాపాడుకోవడానికి, లేదంటే ఆయన అప్రూవర్గా మారడానికి. కానీ నన్ను వదిలేడు మహాప్రభు, నాలో పశ్చాత్తాపం పరివర్తన వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి నాకు మంచి సఖ్యత చెడింది, ఆయన మనసులో నాకు స్థానం లేదు, నన్ను ప్రేమించడం మానేసాడు అతను, నేను ఎప్పటికీ ప్రేమిస్తానే ఉంటాను అని చెప్పేసి అతను ఆ పాట పాడుతా ఉన్నాడు. కాబట్టి దాన్ని అసరాగా తీసుకుని ఆ లింకులు యాక్చువల్ గా ఎవరెవరు ఏం చేశారు, ఎవరి దగ్గరికి ఎంత సొమ్ము వెళ్ళి ఉంటది అనేటువంటిది ఒక అంచనాకు వచ్చారు. సాధారణంగా దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయంటే వాళ్ళకు మొత్తం విషయం అవగతమైన తర్వాత ఆ ఎవిడెన్సెస్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విచారణలో భాగంగా ఎవిడెన్సెస్ బిల్డప్ చేస్తారు. ఆ క్రమంలో వీళ్ళకి ఈ వైసీపీ నేరమయం ముఠ వాళ్ళందరూ కూడా నోటోరియస్ క్రిమినల్స్ అండి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా వరకు జరుగుతున్న దర్యాప్తులో వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలో వాళ్ళు విచారణ చేస్తున్నాడు, ఏమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళందరికీ వీళ్ళ బాసు సీతారామాంజనేయులు కూర్చొని ట్రైనింగ్ ఇచ్చాడు ఫుల్ గా. మా పోలీసు వాళ్ళు మేమేం చేయలేము, ఏదైనా సరే సాక్ష్యాలు లేకుండా మేము ఎంత కొట్టినా మేము తీసుకెళ్ళి కొట్టినా మా ఫస్ట్ తీసుకెళ్లి అరెస్ట్ అయినట్టు కొట్టడమే తప్ప ఇక మేమేం పీకలేము అనేటువంటిది ఆయనకి చెప్పేసాడు వాళ్ళకి. కాబట్టి మీరు అది కొద్దిగా ఓర్చుకుని, ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామంటే మెల్లగా అదే సాగుద్ది. మనందరికీ అన్న జగన్ అన్న ఆయన 13 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు, ఈ వ్యవస్థలకి ఎవరికి సిగ్గులేదు, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చింది, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎలా ఉంటుందంటే దొంగోళ్ళందరినీ యథేచ్ఛగా వదిలేస్తారు, రోడ్ల మీద తిరగచ్చు, ఆ పావులన్నీ ఎవరిని కాటేసినా ఆ కాటు వేయించుకోవాలి, రాష్ట్రాన్ని 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయినా సర్వనాశనం చేసిపోయినా సిగ్గు లేకుండా అతను సమర్థించే వాళ్ళు ఉంటారు, అతను వెనకాల మనుషులు ఉంటారు, ఈ మానవత్వం మనుషులు ఉంటారు. అతను ఒక రోగం అని తెలిసి, అతను ఒక వైరస్ అని తెలిసిన తర్వాత కూడా ఈ ప్రజలందరూ అతన్ని ముద్దెట్టుకోవడానికి చూస్తున్నారు. కాబట్టి మీరు ఇలాగే ఉండండి చెప్పారు. అయితే ఈ ప్రభుత్వం మాత్రం, కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పోల్చుకుంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పొట్టకొత్త అక్షముక్క లేకుండా అతని వ్యవహార శైలి ఆటవికుల మాదిరిగా ఉంటది. నిప్పు పుట్టక ముందు ఆటవికులు ఎలా వ్యవహరించారో అలా వ్యవహరిస్తారు. వీళ్ళు కొంచెం విజ్ఞానవంతులు, వివేకవంతులు, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, లోకజ్ఞానం తెలిసిన వాళ్ళు, సమయం సహనంతో జాగ్రత్తగా చేస్తున్నారు. మీరు చూడండి, అక్కడ కూటమికి సంబంధించి ఇప్పుడు వైసీపీ మిగతా పార్టీ సభ్యులు ఎలా ఉన్నారో, విల్సన్ గారు సాహితీవేత్త, మంచి రచయిత, బాగా చదువుకున్నవాడు. అలాగే విద్యాసాగర్ గారు ఒక లాయరు, బాగా చదువుకున్నాడు ఆయన. అలాగే నాగార్జున కూడా బాగా చదువుకున్నాడు. అయితే అదే మీరు ఒకరిని తీసుకొచ్చి పెట్టండి వైసీపీ వాడిని, అలాంటి వస్తాడో నిప్పు పుట్ట ముందు ఆటవికుల్లా ఉంటాడో, ఆ భాష, మాట తీరు, పనితీరు, వ్యవహారం శైలి అంత అలా ఉంటుంది. ఇది నేను ఏకపక్షంగా చాలా మంది ఏమనుకుంటారంటే మనం వాళ్ళ మీద దాడి చేయడానికి మనం ఉండాలి. వాళ్ళు అలాగున్నారు. అలాగున్నప్పుడు అలా చెప్పడానికి మనం అభ్యంతరం ఏముంటుందండి. అందులోని కొంతమంది ఆటవికులు ఈ మధ్య బీజేపీలోను, జనసేనలోను, టీడీపీలో కూడా చేరిపోతున్నారు. వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళందరినీ వీళ్ళు సంస్కరించాలి. అయితే ఒకటి, సజ్జన సాంగత్యం, దుష్టజన సాంగత్యం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డితో ఉంటే దుష్టజన సాంగత్యం, వీళ్ళతో ఉంటే సజ్జన సాంగత్యం. కాబట్టి వాళ్ళు పరివర్తన రావచ్చు, పశ్చాత్తాపం రావచ్చు, ప్రజల కోసం పనిచేయచ్చు. ఏమైనా ఈ విషయంలో మాత్రం రాజ్ కసిరెడ్డి కానీ, ఆ చాణక్య రెడ్డి, లేకపోతే అతను పిఎన్ నిన్న అరెస్ట్ చేయడం అతను కానీ, వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే అంతిమ లబ్ధిదారు ఎవరు, వీళ్ళందరూ కూడా పాత్రదారులు. విజయసాయి రెడ్డి అన్నా లేకపోతే ఇంకో రెడ్డి గారు ఎవరైనా, వీళ్ళందరూ కూడా పాత్రదారులు మాత్రమే. ఈ నదులన్నీ అందరూ కలిసే ఎవరికి ఎంత వెళ్ళాలో వెళ్ళింది. మీరు అన్నట్లుగా లాస్ట్ ఎవరికి చేరాలో వారికి ఎంతో చేరుంటుంది. అది ఇప్పుడు మీకు నదులన్నీ, వాగులు, వంకలు, నదులు అన్ని చేరి సముద్రం వైపు ప్రయాణిస్తాయి, సముద్రంలో చేరతాయి. అలాగే ఈ కేసుల తాలూకు పావులన్నీ కూడా మెల్లమెల్లగా పోకుండా, అంటే ఈ మద్యం కేసులే కాదండి, రాష్ట్రంలో 5 సంవత్సరాలు జరిగిన ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంది.
ఆ స్కామ్ కి సంబంధించి అంతిమ లబ్ధిదారు అంతపురం కేంద్రంగా అవినీతిని సెంట్రలైజ్ చేశారు. ఏ ప్రాంతానికి ఎవరిని సామంతరాజు చేసినా ఆ మొత్తం అక్కడ కొల్లగొట్టేసిన దానిలోంచి సింహభాగం అంతపురాన్ని చేరాల్సిందే. ఎవరు కూడా పెద్దిరెడ్డి అయినా విజయసాయి రెడ్డి అయినా సరే అన్ని బయటకు వస్తాయి సార్. ఇప్పుడు వారం రోజుల కస్టడీకి తీసుకున్నారు కాబట్టి అనుమతించింది కోర్టు అంటేనే అర్థం చేసుకోవాలి ఎంత పెద్ద స్కామ్ అనేది. ఒకసారి నేను విద్యాసాగర్ గారితో మాట్లాడతాను. విద్యాసాగర్ గారు, ఏంటంటే ఇంత పెద్ద స్కామ్ విషయంలో సరే రాజకేశ్ రెడ్డి నేనేదో ఐటీ అడ్వైజర్ని, నాకు ఇవన్నీ తెలీదు, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా తెలీదు, గుర్తులేదు,